ఓం సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్వర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ధృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. స్మృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. సాక్షాత్తు ఆదిశంకర్ల అపరావతారమైనటువంటి కాలడి శంకర్లు, మనం జగద్గురు ఆదిశంకర్లు అని చెప్పుకునేటటువంటి వారు లలిత రహస్యనామ సహస్రానికి కవితాత్మకమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించారు. ఆ వ్యాఖ్యానమే సౌందర్య లహరి అనేటటువంటి పేరుతో మనం చక్కగా రోజు పారాయణ చూసుకుంటున్నాం. ఇక్కడ వివరణలు కూడా చెప్తాం. అమ్మవారి యొక్క ఘనతని, త్రయాణం అనే ముగ్గురు అంటే త్రిమూర్తులు కూడా అమ్మవారి పాదాల దగ్గర తలలు పెట్టి చేతులు మోడ్చి నమస్కారం చేస్తూ ఉంటారు. అటువంటి అమ్మ పాదపీఠిక మీద ఉన్న పాదాలకి మనం పూజ చేసినట్టయితే అది సమస్తమైనటువంటి దేవతల పూజ చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటి మాటని చెప్పి ఇంకా అమ్మ యొక్క ఘనతని తెలియచెప్తున్నారు. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం పితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిర్ అసవా. మా జగన్మాత, ఓ సతీదేవి, ఓ పార్వతీదేవి, జగదంబ అని ఆ తల్లిని ప్రార్థన చేస్తూ ఏమంటారంటే, తల్లి లోకానికి మహాప్రళయం సంభవించినప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ, యముడు, కుబేరుడు, వీళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కూడా ఉండరు. అందరూ కూడా కాలధర్మం చెందుతున్నారు. కానీ నీ భర్త అయిన సదాశివుడు మాత్రం ఎటువంటి మార్పులకి గురి కాకుండా చిద్విలాసంగా విహారం చేస్తుంది. ఇక్కడ ఎంత అర్థం ఇదే. అందరూ కాలధర్మం చెందుతున్నారని చెప్పినా శంకర్ల కిందాకన్నానే కవితాత్మకమైనటువంటి వ్యాఖ్యానం అని, ఇందులో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి విలువల జోలికి వెళ్ళనిటువంటి వాళ్ళు కూడా ఈ కవిత్వంలో ఇంత అందంగా చెప్పచ్చా ఒకే విషయాన్ని అని చెప్పి ఆశ్చర్యపోయేటటువంటి విశేషాలు ఉన్నాయి. ఏమిటి అంటే, విరించి పంచత్వం వ్రజతి. పంచత్వం పొందడం అంటే పంచభూతాల్లో కలిసిపోవడం. అంటే శరీరం ఇలా విడిపోయి దేనికది యాషెస్ టు యాషెస్, డస్ట్ టు డస్ట్ అంటూ ఉంటారే ఆంగ్లంలో, అట్లా ఆ శరీరంలో ఉన్న పంచభూతాలు గాలి గాలిలో, నీరు నీటిలో, అగ్ని అగ్నిలో, ఈ భూమి ఈ భూమిలో ఇలా కలిసిపోతే మిగిలేది ఆకాశం ఒకటి. ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది. ఈ విధంగా పంచభూతాలలోనూ ఈ ఆకారం ఉండేటటువంటి కలిసిపోవడం ఉన్నది, అది పంచత్వం వ్రజతి. హరిరాప్నోతి విరతి. విష్ణువు విరామం చెందుతాడు అంటే విశ్రమిస్తాడు, అంటే లేకుండా అయిపోతాడు. విష్ణువు లేకుండా అయిపోతాడు.
వినాశం కీనాశో వ్రజతి. కీనాశుడు అంటే యముడు. యముడు అందరినీ నశింపజేసేటటువంటి వాడు, ఆయన కూడా నాశనం అయిపోతాడు. ఇంకా ధనదో యాతి నిధనం. ఎంత చక్కని పదాలున్నాయో చూడండి. నిధనం అనేటటువంటి మాటకి లేకుండా పోవడం అనే అర్థం. కుబేరుడు ధనాధిపతి, ధనదుడు, ధనాన్ని అందరికీ ఇచ్చేవాడు. ఆయన నిధనుడు అయిపోయాడు. నిధన పదానికి ధనం లేనివాడు అనే అర్థంతో పాటు లేనివాడు అని అర్థం. నిజానికి అంటే లేకుండా పోయాడు అంటే చనిపోయాడు. వితంద్రి మాహేంద్రి పితతిరపి సమ్మీల దృశ. అది మాహేంద్రి. మాహేంద్రి అంటే వీళ్ళ ఇంద్రుడు కూడా, గొప్ప ఇంద్రుడు కూడా, ఆయన కూడా నాశనం పొందుతాడు. అందరూ కాలధర్మం చెందుతున్నారు. కాలధర్మం చెందకుండా మిగిలింది ఎవరు అంటే మహాసంహారేస్మిన్, గొప్ప సంహారంలో అంటే మహాప్రళయంలో, అంటే మామూలు ప్రళయాలు చాలా ఉంటాయి కదా, అందులో మహాప్రళయంలో కూడా విహరతి సతి త్వత్పతి, నీ భర్త మాత్రమే హాయిగా విహారం చేస్తూ చిద్విలాసంగా విహారం చేస్తూ ఉంటాడు. ప్రళయాలు నిత్య ప్రళయం ఉందండి. నిత్య ప్రళయం అంటే పగలైపోయి రాత్రి నిత్య ప్రళయం. ఇలా అవాంతర ప్రళయాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటినీ మించి మొత్తం సృష్టి అంతా లయమైపోయేటటువంటిది ఒకటి ఉంది, మహాప్రళయం, బ్రహ్మ ప్రళయం అంటూ ఉంటారు. అటువంటి మహాప్రళయం సమయంలో కూడా నీ భర్త అయినటువంటి సదాశివుడు మాత్రమే చిద్విలాసం చిందిస్తూ హాయిగా విహారం చేస్తున్నాడు. మరి ఇంతమంది లేకుండా పోయి నీ భర్త ఒక్కడు ఉండడానికి కారణం ఏమిటి అంటే త్వత్పతి, నీ భర్త అవడం దానికి కారణం అంటే. ఇందులో విశ్వనాథుడికి విశ్వ ప్రణాళికని సృష్టించి దానికి అధిపతి అయినటువంటి విశ్వనాథుడికి, దాన్ని నిర్వహించేటటువంటి విశ్వదేవతలకి మధ్య ఉన్న భేదాన్ని, దానికి కలిగినటువంటి కారణాన్ని ఇందులో వర్ణించచ్చు. విశ్వనాథుడికి ఈ విశ్వానికి అంతా ఆధిపత్యం వహించేవాడు. ఈ లోకాన్ని అంతా కూడా ఈ విశ్వ ప్రణాళిక తానే రచిస్తాడు, తానే నిర్వహిస్తూ ఉంటాడు. అయితే ఆ నిర్వహణలో అన్ని తాను చేయకుండా కొంతమందికి భాగస్వామ్యం కల్పించి మీరు ఈ పనులు చేయండి, మీరు ఈ పనులు చేయండి అని చెప్పడం జరుగుతుంది. అలా ఒక్కొక్కళ్ళని ఆయా పనులు నిర్వహించడానికి నియోగించటం ఉంది. అది సృష్టి చేయాలి, నేనే ఎందుకు చేయాలయా, నువ్వు చేయి ఆ పని అని బ్రహ్మగారికి అప్పచెప్పడం. స్థితి అనేటటువంటి దాన్ని, అంటే గోపనము అనేటటువంటి దాన్ని కాపాడడం అనేటటువంటి దాన్ని విష్ణువుకి అప్పచెప్పడం. లయం చేయడం అనేటటువంటి పనిని శివుడికి అప్పచెప్పడం. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని అప్పచెప్పి ఇవన్నీ సరిగ్గా చేస్తున్నారా లేదా చూడడం మాత్రమే ఆయన చేస్తాడు. అలాగే యముడు, ఇంద్రుడు, వీరు దిక్పాలకులు. వీళ్ళందరూ అంటే ఈ విశ్వ ప్రణాళిక చక్కగా నడవడానికి సహకరించేటటువంటి దేవతామూర్తులందరినీ కూడా మనం ఏమంటామంటే విశ్వే దేవతలు అన్నటువంటి పేరుతో చెప్తాం. వీళ్ళందరూ కూడా నిర్వహించాలి. వీళ్ళందరూ ఇంతకుముందు కూడా అనుకున్నాం, వీళ్ళందరూ ఆయనకి సహకరించేటటువంటి వాళ్ళే మాత్రమే. ఈ దిక్పాలకులు గాని మరొకళ్ళు గాని, వీళ్ళందరూ 8 మంది దిక్పాలకులు, త్రిమూర్తులు, వీళ్ళందరూ ఇలా చేసినటువంటి ఈయన, వీళ్ళందరూ బ్రహ్మ ప్రళయంలో అంటే మహాప్రళయంలో ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే తాను మాత్రం ఉంటాడు. దీనికి బాగా తెలిసే అర్థం మనకి చెప్తూ ఉంటారండి. ఎందుకు మరణం అనే దాన్ని మనం బాధ పడాల్సిన అంశంగా తీసుకోనక్కర్లేదంటే, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడికి వెళ్దాం సహజం కదండి. పగలల్లా ఎక్కడ తిరిగినా సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి చేరుకుందాం అనుకుంటామా? అదే విధంగా పరమాత్మ నుంచి వెలువడి బయటకు వచ్చినటువంటి జీవులందరూ మళ్ళీ ఆయన్నే చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడికి వెళ్ళడం సహజమైనటువంటిది. అందువల్ల ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళడం అతి సహజమైనటువంటి అంశం. ఒక్కడుగా ఉండి అనేకం కావాలనుకుని ఈ విశ్వంగా విచ్చుకున్నటువంటి సదాశివుడి నుండి త్రిమూర్తులు, విశ్వే దేవతలు, వీళ్ళందరూ ఆవిర్భవించారు. ఈ విశ్వే దేవతలు అన్న పదంలోనే ఈ విశ్వం అనేటటువంటి దాన్ని నిర్వహించడానికి సహకరించేటటువంటి దేవతామూర్తులు అని. సృష్టి మొదలైన తర్వాత విశ్వరచనకి సహకరించడానికి ఆవిర్భవించిన వాళ్ళు మళ్ళీ తమ కర్తవ్యం పూర్తయిపోవడంతో ప్రళయ సమయంలో కాలగర్భంలో కలిసిపోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక అధికారికి ఒక పెత్తనం ఇచ్చారండి. ఆ పెత్తనం ఎంతకాలం ఉంటుంది?
ఆ కార్యాలయం ఉన్నంత కాలం ఉంటుంది. ఒకవేళ ఆ కార్యాలయమే లేకుండా అయిపోతే ఆ అధికారికి ఆ పెత్తనం ఉండదు, అధికారం ఉండదు, అయిపోతుంది, లేకుండా పోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ టెన్యూర్ అయిపోయింది, వాళ్ళ టర్మ్ పూర్తి అయిపోయింది, వాళ్ళ కాల వ్యవధి ఏదైతే వాళ్ళకి ఇవ్వబడిందో అది పూర్తయింది గనక మళ్ళీ కాల గర్భంలో కలిసిపోతారు, ఉండరు. ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం ఉద్భవించిన వాళ్ళు ఆ పని పూర్తవగానే మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కర్తవ్యం ప్రళయంతో పూర్తయింది గనక కాలగర్భంలో కలిసిపోయారు. ఇది సృష్టి స్థితి లయాల చక్రభ్రమణంగా జరుగుతూనే ఉంటుంది అని మనం చెప్పుకుంటాం. సృష్టి స్థితి లయాలని జరిపించేవాడు లేకపోతే అవి సక్రమంగా ఎట్లా జరుగుతాయి? ఇప్పుడు లయం జరిగింది, ప్రళయం. ఈ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి జరగాలి అంటే సృష్టి చేసేవాడు ఒకడు ఉండాలి. సృష్టి చేసేవాడు ప్రత్యేకంగా లేకపోయినా సృష్టి చేసేటటువంటి వాడిని సృష్టి చేయడానికి నియమించేవాడు ఉండాలి. లయం చేసేవాడు ఉంటే లయం అయ్యింది. సృష్టి చేసేవాడు ఉండాలి, లేకపోతే సృష్టి చేసేటటువంటి వాడిని ఆ పనికి నియోగించేవాడు ఉండాలి. ఎవరు నియోగిస్తున్నారు సృష్టికర్తని సృష్టి చేయమని బ్రహ్మగారికి విరించికి అంటే ఈ ముగ్గురికి, ఈ విశ్వదేవతలకి వారి వారి కర్తవ్యాలను నిర్వర్తించి విశ్వ ప్రణాళికలో వాళ్ళు చేయవలసినటువంటి పనిని నిర్దేశించినటువంటి సదాశివుడు మాత్రమే చేయడం జరుగుతుంది. మరి లయం అయిన తర్వాత ఈ లయం కావడానికి కారకుడైనటువంటి వాడు ఉంటే కదా మళ్ళీ సృష్టి జరుగుతోంది. అందువల్ల ఆయన ఉంటాడు. సృష్టికి ముందు, స్థితి సమయంలోను, ప్రళయం జరిగిన తర్వాత కూడా ఆయన ఉంటాడు గనక ఎల్లప్పుడూ ఉంటాడు అనే అర్థంలో సదా శివుడు అన్నారు. సదా అంటే ఎల్లప్పుడూ, శివుడు అంటే శుభప్రదుడైనటువంటి వాడు, శుభకారకుడైనటువంటి వాడు. ఇది మనకి కొంచెం సందేహాస్పదంగా అనిపిస్తుంది. ఏదో చెప్తున్నారండి, అన్వయం కుదరటం లేదు, బ్రహ్మ విష్ణు రుద్రులు, కానీ వాళ్ళు కాకుండా వీళ్ళ పైన ఇంకొక సదాశివుడు అనేటటువంటి ఆయన ఉంటాడు, ఇదేమిటి చాలా కొత్తగా ఉంది అంటే ఉంది. కొంచెం ఆలోచిస్తే గాని మనకు అర్థమవుతుంది. దీనికి మనకి తెలిసిన ఒక ఉపమానం, ఒక పోలిక చెప్తే అది బాగా అర్థమవుతుంది. ఎట్లా అంటే, ఒక జీవి శరీరం ధరించినప్పుడు, శరీరం ధరించినప్పుడు కూడా జనన మరణాల మధ్య మాత్రమే కాక వాటికి ముందు తర్వాత కూడా ఉంటాడా? ఒక జీవి, ఉదాహరణకి నేను ఈ శరీరం ధరించక ముందు ఉన్నానా? ఈ జీవిని, ఈ శరీరం ఇప్పుడు ధరించా, ఈ శరీరం పాతబడిపోయిందని ఇక్కడ వదిలేస్తాం, అప్పుడు కూడా నేను ఉంటాను కదా. మరొక శరీరం ధరించడానికి నేను ఉంటానా లేదా? అలా మరొక శరీరం ధరించేటటువంటి శక్తి ఒక మానవుడి జీవితంలో లెక్క వేసుకుంటే, మరొక శరీరం ధరించేటటువంటి శక్తి బ్రహ్మ, కొంతకాలం జనన మరణాల మధ్య ఇలా ఉండేటటువంటి శక్తి విష్ణువు, కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని వదిలేసి దీన్ని అక్కడికక్కడ కలిపేసి మళ్ళీ నేనుగా వెళ్ళిపోయేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది లయం. ఇవన్నీ జరగడానికి కారణమైన నేను ఉన్నానా లేదా? పుట్టినప్పుడు, పుట్టిన తర్వాత, గిట్టినప్పుడు, గిట్టిన తర్వాత కూడా ఉన్నా. మనం చూసేది పుట్టినప్పుడు, ఉన్నప్పుడు, గిట్టే సమయంలోనూ చూస్తున్నాం. సృష్టి స్థితి లయాలు మాత్రమే చూస్తున్నాం. మళ్ళీ అనుగ్రహం అన్నది చూడలేదే. ఈ అనుగ్రహం అన్నది కలిగించేటటువంటి వాడిని సదాశివుడు అంటారు. ఇంకా బాగా అర్థం అవడానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఇక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఉంది, బాగుందా? అక్కడ ఒక గది కట్టాం కదా, భవనం అనుకున్నాం. అంతదాకా ఎందుకు చిన్న గది అనుకుందాం. ఆ గది కట్టిన తర్వాత ఏముంది అక్కడ? గది ఉంది. కొంతకాలం తర్వాత ఇది బాగుండలేదు, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, వాస్తు బాగుండలేదు, అది బాగుండలేదు, ఇది బాగుండలేదని కట్టడం కొట్టడం, కట్టడం కొట్టడం అనేటటువంటి ఒక కార్యక్రమాలు నడుస్తున్నాయి. కొట్టేశాక ఏముంది అక్కడ? అదే చోటు ఉంది, గది లేదు. ఈ గది కట్టడం లాంటిది మనం శరీరం ధరించటం లాంటిది. ఈ శరీరం తీసేస్తే అక్కడ ఉండేది స్పేస్, ఆకాశం, చోటు అన్నదే ఉంది. ఇది శాశ్వతంగా ఉంది. అంటే మనకి తెలిసిన స్థాయిలో
ఈ చోటు అన్నది మాత్రం శాశ్వతంగా ఉంది, గది అన్నది వచ్చిపోతుంది. ఈ రావడం, ఉండడం, పోవటం అనే 3 కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ. రావటానికి అధిపతి బ్రహ్మ, ఉండడానికి అధిపతి విష్ణువు, పోవటానికి అధిపతి రుద్రుడు. ఈ ముగ్గురు కూడా ఆ పనులైపోయాక వాళ్ళు లేరు. కానీ చోటన్నది ఉంది, శివుడు అన్నవాడు ఉన్నాడు. ఇది మన స్థాయిలో ఒక గది, ఒక మనిషి అన్న దాంట్లో అర్థం చేసుకుంటే, ఇది బ్రహ్మాండానికి, విశ్వానికి, అన్ని బ్రహ్మాండాలు కలిగినటువంటి విశ్వానికి సంకేతంగా గనక చెప్పినట్టయితే, ఈ సృష్టి స్థితి లయాలు చేసటానికి ఆధిపత్యం కలిగిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రళయ సమయంలో తమ పని అయింది గనక వెళ్ళిపోతారు, తమ కర్తవ్యం పూర్తయింది గనక మళ్ళీ యథాపూర్వమ కల్పయత్, ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే కల్పన చేయడం అన్నది చేయడానికి ఆయన ఆ కల్పన చేసే బ్రహ్మగారిని మళ్ళీ సృష్టించడం జరుగుతూ ఉంటుంది. అది ఆ ఉండేటటువంటి ఆయన ఎవరు? ఆయన సదాశివుడు. అంటే సృష్టి ఉన్నప్పుడు, సృష్టి కనపడుతున్నప్పుడు, సృష్టి లయమైనప్పుడు, సృష్టి లయమైపోయిన తర్వాత కూడా ఉంటాడు గనక ఆయన్ని సదా ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడు. బాగుందండి. చక్కగా ఆయన కథలు ఏమి ఎవడు ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాడు అన్నారు. అందరూ కాలధర్మం చెందిన సదాశివుడు మాత్రం చెప్పు చెదరకుండా సాక్షిభూతుడుగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, దానికి కారణం అమ్మ యొక్క సతీత్వమే. అమ్మవారు ఆవిడ యొక్క పాతివ్రత్యమే కారణం. ఇది మనకొక విశ్వాసం ఉందండి లోకంలో. స్త్రీ యొక్క ఐదోతనాన్ని బట్టి భర్త ఆయువు ఉంటుంది అని. వివాహ సమయంలో కూడా అమ్మాయికి ఐదోతనం ఎంత ఉందో చూసి ఎన్నుకుంటారండి. అంటే వాడు అల్పాయుష్కుడైన అమ్మాయి ఐదోతనం కారణంగా కొంతకాలం ఉంటాడు. సరే, ఈ రెండింటికి ఎక్కడో ఈక్వేషన్ ఉంటుంది అనుకోండి, వాటికి కంప్యూట్ చేసి దాని రిజల్ట్ తీసేది, అది వేరే మాట. అట్లా ఉంటుంది అని. ఆ విధంగా ఈయన సదా ఎల్లప్పుడూ ఉండడానికి కారణం ఏమిటంటే, అందరూ నశించిన తర్వాత కూడా ఈ శివుడు సదా శివుడుగా ఉండడానికి కారణం అమ్మవారి యొక్క పాతివ్రత్య మహిమ అని చెప్పి శంకరులు చాలా నిర్బంధంగా ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఆవిడ పాతివ్రత్యం నిజంగా ఉందండి ఆవిడకి. అసలు సతీత్వం అనే పదమే సతీదేవి కారణంగా వచ్చిందేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సతీత్వం అంటే పాతివ్రత్యం అనేటటువంటి అర్థంలో ఎందుకు వచ్చిందా, ఆవిడ పేరు మీదుగా వచ్చిందేమో అని నాకు సందేహం ఎందుకు వస్తుంది అంటే, పతివ్రత అనే మాటకి పర్యాయ పదం పార్వతి. అందుకే కదండి వివాహ సమయంలో రాముణ్ణి, సీతని, వాళ్ళందరినీ ఎంత పూజించినా ప్రధానంగా మంగళసూత్రానికి అధిదైవతంగా మంగళగౌరి అన్న పేరుతో పార్వతీదేవినే మనం ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. ఆవిడ పుట్టడమే ఎక్కడ పుట్టింది? భర్త తపస్సు చేసుకుంటూ ఉన్న హిమవత్ పర్వత ప్రాంతంలో పుట్టింది. అందుకని అక్కడ ఆయన ఉన్నాడు. ఆవిడ ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత, సతీదేవి అనేటటువంటి శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఆ జీవుడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఇందాకే మనం అనుకున్నాం, శరీరాలు ఉన్నా పోయినా జీవుడు ఉంటాడు అని. ఆయనే జీవాత్మ మొదలైన పదాలతో మనం చెప్తున్నాం. ఆ జీవుడు, సతీదేవిలో ఉన్నటువంటి జీవుడు ఎక్కడ పుట్టాలని నిశ్చయం చేసుకోవడం జరిగింది అంటే, ఆవిడ పాతివ్రత్యం కారణంగా, పతి మీద ఉన్నటువంటి ఇష్టం కారణంగా ఆయన తపస్సు చేసుకుంటున్నటువంటి హిమవత్ పర్వతానికి కుమార్తెగా జన్మించడం జరిగింది. అలా జన్మించడానికి కూడా ఒక చిన్న కారణాన్ని, నెపాన్ని అడ్డం పెట్టుకుందండి అమ్మవారు. తప్పువేం కాదు. ఏమిటి అంటే, మేనాదేవి ఒకప్పుడు అష్టమి వ్రతం చేసిందట. అంటే సంవత్సరంలో ఉండేటటువంటి 24 అష్టములు అమ్మవారిని పూజించి 8 మంది ముత్తైదువులకు చక్కగా తాంబూలాలు ఇచ్చుకుని ఆవిడ చాలా పూజ చేసిందిట. ఇంత చేసి ఏం కోరుకుంది అంటే, నువ్వు నా ఇంట పసిబిడ్డగా నడయాడాలి, నా కుమార్తెగా పుట్టాలి అని కోరుకుందిట మేనాదేవి. ఇలాంటి కోరికని ఎప్పుడూ అమ్మవారు కాదనదు. కుమార్తెగా జన్మించమంటే
ఎవరడిగినా వాళ్ళ కుమార్తెగా జన్మించడంలో అమ్మవారికి ఎటువంటి పర్యాయం లేదు, ఎటువంటి సందేహం లేదు, వెంటనే అంగీకరించడం జరుగుతుంది. ఆ మేనాదేవి కోరిక తీర్చడానికి ఆవిడికి కుమార్తెగా, ఈవిడికి మేనక అని కూడా అంటారండి, మేనాదేవి అంటారు. ఆవిడకి కుమార్తెగా జన్మిస్తాను అని వరం ఇచ్చినటువంటి దాన్ని ఒక అడ్డం పెట్టుకుని శివుడు అక్కడ తపస్సు చేస్తున్నాడు గనక తాను హిమవంతుడికి కుమార్తెగా అక్కడ జన్మించింది. మనం ఇంతకు ముందు కళాభ్యాం చూడాలనుకుంటే శశికళాభ్యాం అనే దాంట్లో చెప్పుకున్నాం. ఇద్దరు ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళుగా ఆవిర్భవించడం జరిగింది అని. అక్కడే జన్మించి ఇంకా వివాహం కాక ముందే ఆయనకి సేవ చేసింది. ఆ తరువాత తపస్సు చేసింది. ఎంతగా అంటే తాను శివుడి భావాన్ని తనలో ఆపాదించుకుని తపస్సు చేసింది. సరిగ్గా శివుడు ఎట్లా ఉంటాడో అట్లాగే, ఆయన ఎట్లా తపస్సు చేస్తాడో అట్లాగే చివరికి శివుడు భర్తగా కావాలి అనేటటువంటి కోరిక కూడా వదిలేసి ఆయనలాగా ఉండాలనే కోరికతో, అదే కోరిక, ఆ కోరిక కూడా కదా ఆయనలాగా ఉండడమే అనే, సరిగ్గా శివుడు ఏ విధంగా తపస్సు చేస్తాడో జడుడుగా మారి ఆ విధంగా తాను కూడా తపస్సు చేసింది. శివుడు భర్తగా కావాలనే కోరికను కూడా పక్కకు పెట్టి తపస్సు చేసింది కనుక ఆవిడ కోరికలు లేని స్థితిలో ఉండి ఆవిడ అపర్ణ అయ్యింది. అంటే ఆకులు తినకుండా తపస్సు చేసిందని అర్థం చెప్తాం, అంతకు మించి చేసింది ఆవిడ. ఏమిటి? మనస్సులో కోరికలు అనేటటువంటివి చిగురించకుండా మనస్సును మోడు బార్చుకుంది. శివుడు తనకి భర్తగా కావాలనే కోరిక కూడా లేకుండా చేస్తుంది. ఆ కోరికైనా కోరికే కదండి, కోరికతో చేస్తే ముక్తి ఎలా ఉంటుంది? ఆ మోక్షం కావాలన్న కోరిక కూడా బంధకారకమే ఉంది. మోక్షం కావాలనే కోరిక కూడా వదిలిపెట్టినప్పుడు ముక్తి లభిస్తుంది. శివుడు భర్త కావాలనే కోరిక కూడా వదిలిపెట్టి ఆవిడ తపస్సు చేసింది కనుక శివుడు ఆవిడ స్వీకరించడం జరిగింది. అలా తపస్సు చేసింది. చివరికి శివుణ్ణి వదిలి ఉండలేక శరీరంలో సగభాగం అయింది. నిజంగా ఇది అద్వైతం అంటే ఇదేనేమో. భార్యాభర్తలు రెండు శరీరాలు ఒక ఆత్మ కాదు. వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకే ఆత్మతో పాటుగా ఒకటే శరీరం, ఇద్దరు చెరిసగంగా మాత్రమే ఉండడం జరిగింది. ఇంతకన్నా పాతివ్రత్యం యొక్క పరమావధి ఏముంటుందండి? తాను భర్తలో సగభాగం అయిపోవడం, భర్త ఎక్కడుంటే అక్కడ ఉండి అక్కడే పుట్టాలని కోరుకోవడం, అక్కడే జన్మించిన తర్వాత వివాహం జరగక ముందు నుంచి సేవ చేయడం, ఆయన్ని చేరుకోవాలని తపస్సు చేయడం, చివరికి ఆయనలాగా మారిపోవడం, ఆయనలాగా మారిపోయింది కనుక ఆయన శరీరంలో సగభాగం అయ్యేటటువంటి అధికారం వచ్చింది. ఇద్దరు చెరో రకంగా ఉంటే శరీరాలు ఎలా కలుస్తాయండి? రెండు నూనెలు అయితే కలుస్తాయి, రెండు ద్రవ పదార్థాలు అయితే కలుస్తాయి. నూనె నీళ్లు కలవవు కదా, పాలు నూనె కలవవు కదా, పాలు నీళ్లు అయితే కలవడం జరుగుతుంది గాని, అంటే ఒకే రకమైనటువంటి స్థితికి తాను రావడం జరిగింది. ఇలా చేసినటువంటిది గనకే ఆవిడ సతీదేవి గనక ఆ సతీదేవి పేరు మీదగే ఆ సతీత్వం అనే పేరు వచ్చిందేమో అని నాకు కలిగినటువంటి సందేహం. వాళ్ళు ఎప్పుడు ఆ మాట అనలేదనుకోండి, అలా ఉంటుంది. ఇక విశ్వమంతా వ్యాపించిన ఈ సదాశివుడు మన బ్రహ్మరంధ్రంగా చెప్పబడే సహస్రారం వద్ద మానవ ప్రజ్ఞకు అతీతంగా ధ్యాన స్థితిలో ఉంటాడు. ఇది యోగ విషయాన్ని గురించి చెప్పేది. దానికి ముందు ఈవిడ సతీత్వాన్ని గురించి మరొక మాట చెప్పుకోవాలి. ఏమిటంటే ఈవిడ పాతివ్రత్యం ఎంతటి శక్తివంతమైందంటే, సముద్ర మథన సమయంలో హాలాహలం ఎవరో ఒకళ్ళు స్వీకరించకపోతే అది లోకాలన్నింటినీ కాల్చేస్తోంది. సరే, దేవతలు రాక్షసులు ఎట్లాగో కాల సముద్రం ఒడ్డునున్నారు, వాళ్ళని కాల్చటం మాట నుంచి లోకమంతటిని కూడా కాల్చేస్తోందని భయపడుతూ ఉన్నప్పుడు శివుణ్ణి ప్రార్థించాడు దాన్ని స్వీకరించమని. ఆయన అరచేతులు ఇలా తీసుకుని పక్కనున్న పార్వతీ దీపంతో చూశాడు. ఈయన అరచేయి పద్మంలాగా ఉంటే ఆ పద్మం లాంటి అరచేతిలో నల్లని ఈ కాలకూట విషం నేరేడు పండులాగా. పక్కనున్న పార్వతి వంక చూస్తే బ్రింగెడివాడు విపుండని బ్రింగెడిది గరళమని మేలని ప్రజకుల్ బ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదు అన్నారు పోతనామచ్చుల వారి భాగం. అంటే
ఆవిడికి అది తెలియక సరేనల్లా మింగమంది. మింగనా అని అడిగాట. ఎందుకంటే పెళ్ళయ్యాక భార్య అనుమతి లేనిది ఇలాంటి దుస్సాహసాలు చేయకూడదు. అందుకని రింగనా అని అడిగితే మింగమందిట. ఎందుకని? మృంగెడి వాడు విభుండని. మింగేటటువంటి వాడు ఎవరు? స్వయంగా తన భర్త. మృంగెడిది గరళమనియు. మింగేదేం మామూలు విషయం కాదు, సాక్షాత్తు కాలకూట విషయం. కానీ మృంగమంది ఆవిడ. ఎందుకని? మేలని ప్రజకు. ఈ లోకంలో ఉన్న జీవులందరూ వారి సంతానమే గనక సంతానానికి మేలు కలుగుతుంది అని మింగమన్నది. ఏం ధైర్యం అండి ఆవిడికి మింగమనడానికి? అంటే మంగళసూత్రంబునెంత మది నమ్మేనది, నా మంగళసూత్రం గట్టిది, విషం మింగినా నా భర్తకేమీ కాదు అనేటటువంటి ఒక నమ్మకం ఉందట. అందుకని ఆవిడ పాతివ్రత్యం లోకంలో ప్రముఖంగా చెప్పుకోదగినది. అందుకే ముత్తైదువులందరూ కూడా మంగళగౌరినే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ సదాశివుడు మరి మానవ ఆ శరీరం దగ్గరికి లెక్క చెప్పుకోవాలి. ప్రతిదీ మనం విశ్వాంతరాళం దగ్గర నుండి మనిషి యొక్క సాధనా మార్గం, కుండలిని శక్తి చేరుకోవడం, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అందులో విశ్వమంతా వ్యాపించినటువంటి సదాశివుడు మనలో బ్రహ్మరంధ్రంగా చెప్పబడే సహస్రారం వద్ద మానవ ప్రజ్ఞకి అతీతంగా ధ్యాన స్థితిలో ఉంటాడు. మనందరికీ కూడా ఉన్నాడు, కానీ మన ప్రజ్ఞ ఆయన ఉన్నాడు అని గుర్తించగలిగిన స్థితిలో ఉండదు. ఆ సదాశివుడి నుండి వ్యక్తమవుతూ తిరిగి అతనిలోనే లీనమవుతూ ఉండే విశ్వాన్ని ప్రకృతి అంటారు. ఆయన పురుషుడు, ఇది ప్రకృతి. అది విష్ణువు లక్ష్మి అని చెప్పచ్చు. ఏ జంటని మనం తీసుకున్నా మన సంప్రదాయంలో పురుష రూపంలో ఉన్నటువంటి జంటలో ఉన్న పురుష రూపం పురుషుడుగాను, స్త్రీ రూపం ప్రకృతిగాను చెప్తుంది. మనలో తప్పనిసరిగా సదాశివుడు ఉన్నాడని సహస్రారే సహరహసి పత్యా విహరసే అని చెప్పిన దాంట్లో సహస్రారంలో ఏకాంతంగా పతితో కలిసి ఉంటుంది. ప్రతి జీవిలోనూ కూడా ఉద్ధరించబడిన తర్వాత, కుండలిని శక్తి ఉద్ధరించబడిన తర్వాత అప్పటి వరకు మూలాధారంలో హాయిగా 3.5 చుట్టాలు చుట్టుకుని పడుకుంటూ ఉంటుంది. సదాశివుడి నుండి వ్యక్తమవుతూ మళ్ళీ ఆయనలోనే లీనమవుతూ ఉండేటటువంటి విశ్వాన్ని ప్రకృతి అంటాం. జాయతే గచ్చతే ఇది జగం. పుడుతూ ఉంటుంది, లయమవుతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అందుకే దీనికి జగం అని పేరు. జాయతే జ, గచ్చతే పోతుంది, గ జగ, జగం అనేటటువంటి దాన్ని. అతడిలో లీనమయ్యేటటువంటి దాన్ని విశ్వాన్ని అంతా కూడా, విశ్వమంతా కూడా ప్రకృతి స్వరూపమే. అందుకే అమ్మవారు ఈ మొత్తం ప్రకృతి అంతా అమ్మవారుగానే చెప్తాం. అవి సృష్టి ప్రళయాలు. ఆయన నుంచి వ్యక్తం అవడం సృష్టి, ఆయనలోనే లీనమవడం ప్రళయం. ఈ విశ్వ ప్రకృతిని మనం జగజ్జనని అనే పేరుతో పిలుచుకుంటున్నాం. సృష్టి పుట్టుకకి కారణమయ్యింది కదా, అందుకని జగత్ జనని. జనని అంటే తల్లి, జగత్ జనని అంటే జగత్తు పుట్టడానికి కారణమైనది, జగత్తుని పుట్టించినటువంటిది అనేది. మరి విత్తనం ఎక్కడా? ఇది పుట్టింది. ఇప్పుడు మొక్క పుట్టిందండి, ఆ మొక్క పుట్టడానికి ఒక విత్తనం కావాలి కదా. ఆ విత్తనం ఎక్కడా ఉంది అంటే సదాశివుడు అనేటటువంటి దాని నుండి ఈ జగత్తు పుట్టింది గనక, అది ఒక బీజంగా ఉంది గనక ఆయన్ని జగత్పిత అంటారు. అంటే జగత్తు పుట్టడానికి బీజమైన వ్యక్తమైనటువంటిది అమ్మ. బీజం గనక ఆయన పిత, వ్యక్త రూపంగా విస్తరించింది గనక, పుట్టేట్టుగా చేసింది గనక ఈవిడ జగజ్జనని లేక జగన్మాత అంటున్నాం. పుట్టుకకి కారణం గనక జగన్మాత అన్నాం. వీరిద్దరి కలయిక వల్లనే ఈ సృష్టి అనేది జరిగింది. దీన్ని అందంగా చెప్పడానికి అమ్మవారు చేసేది లాస్యము, అయ్యవారు చేసేది తాండవము. ఇద్దరూ కలిసి తాండవం, లాస్యం చేయడం అనేటటువంటి ఈ సృష్టి నాట్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా మనం గమనించగలిగినట్టయితే ఈ సృష్టి ఒక నాట్యంగా మనకి భాషిస్తుంది. ఎంత లయాత్మకంగా ఉంది, నాదాత్మకంగా ఉంది. లయ నాదంతో పాటుగా అనేక రకములైనటువంటి ముద్రలతో, ముఖాలతో, భావ ప్రకటనలతో మనకు కనపడుతూ ఉంది. ఈ సృష్టి అనేటటువంటి దాన్ని నాట్యంగా చెప్తూ ఉంటాం. అందుకే వాళ్ళిద్దరిని నాట్యం చేస్తున్నట్టుగా మనం చెప్తాం.
అమ్మవారు అందరే అనుకున్నట్టు మనం ఎప్పుడు అనుకున్నాం కదా, ఆ మానవులందరిలో మూలాధారంతో 3.5 చుక్కల చుట్టుకు నుండి కుండలిని శక్తిగా ఉంటే, పరమ పురుషుడైనటువంటి సహస్రారంలో ఉన్నటువంటి సదాశివుణ్ణి చేరుకోవడానికి ఆవిడ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నం వేగవంతంగా సక్రమంగా జరగడానికి చేసేదాన్ని మనం సాధన అంటాం. ఇందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలన్నింటినీ ఊరికి బీజప్రాయంగా ఇది ఇక్కడ ఉందండి, ఇది ఇక్కడ ఉంది అండి, సృష్టి రహస్యాలు, యోగ రహస్యాలు, సాధన రహస్యాలు, మొత్తం విశ్వ ప్రణాళిక, ఆ ప్రణాళిక నిర్వర్తించేటటువంటి విశ్వదేవతలు, వాళ్ళ యొక్క కర్తవ్యాలు, కర్తవ్యం అయ్యాక వాళ్ళు ఆ విశ్వనాథుల్లోనే లయమవడం అని అనేకములైనటువంటి అంశాలని, సృష్టి రహస్యాలని ముక్తిప్రదాయకంగా అందంగా కవితాత్మకంగా అందించటం ముఖ్యంగా ఈ శ్లోకంలో కనపడేటటువంటి శంకరుల రచనలో ఉన్న ప్రత్యేకతగా మనం భావించుకోవాలండి. ఎంత అద్భుతమైనటువంటి రహస్యాలను ఇమిడించుకున్నటువంటి, పైకి మాత్రం అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు వీళ్ళందరూ ప్రళయ సమయంలో లయమవుతారు. ఒక్క నీ భర్త మాత్రం చిద్విలాసంగా సాక్షిభూతంగా నిలిచి ఉంటాడు. అంటే ఈయన భర్త నిలిచున్నాడంటే ఈవిడ కూడా ఉంది. ఈవిడ వ్యక్తమైన ఈవిడే ఉంటే ఈ వ్యక్తతకి కారణమైనటువంటి ఆయన కూడా ఉండడా, కనుక ఉంటాడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనని ఇంత అందంగా అందించారు జగద్గురువులు. వారికి నమస్కారం చేయడం తప్ప ఏం చేయగలమండి? చేతనైతే ఈ శ్లోకాన్ని మరీ చదువుకుని అందులో ఉన్న భావనని మననం చేసుకుని అన్వయం చేసుకుంటే మనం ఆయన పట్ల రుణం తీర్చుకున్నట్టు అవుతుంది, అమ్మవారిని పూజించినట్టు అవుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే.